హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. మీ విజయారెడ్డి. మ్, ఈ ఈరోజు నేను ఈ వీడియోలో పొద్దుటి నుంచి సాయంత్రం వరకు మనము ఏమేమి పనులు చేస్తున్నాము, ఇంట్లో ఎంత కష్టపడుతున్నాం అనేది చూపించాలనుకుంటున్నాను. ఫస్ట్ ఏమిటంటే, ఇంట్లో ఉండే హౌస్ వైఫ్లందరికీ ఏం పనులు ఉండవు అనుకుంటారు, కానీ చాలా పనులు ఉంటాయండి. పొద్దున మనము 5:30కి 4:30కి లేచినా కానీ పనులు మాత్రము అయిపోవు తొందరగా. పొద్దుట మనం 5:30కి లేచినా కానీ పొద్దుట పాల ప్యాకెట్లు తీసుకోవటం నుంచి ఇంటి ముందు కల్లాపు చల్లడము, ముగ్గేయడము, ఇంట్లో టీ చేయడము, తర్వాత పూజ చేసుకోవడము, స్నానం చేయడము, పూజ చేయడము, టిఫిన్లు చేయడము, మళ్ళీ మన పిల్లలకి క్యారియర్ కట్టడము, ఇట్లా ప్రతి ఒక్కటి పని కూడా మనము చేస్తూనే ఉంటాము. రెస్ట్ అనేది లేదు ఆడవాళ్ళకి. ఇంట్లో ఉన్నారు కదా, వీళ్ళకేం పని ఉంది అనుకుంటుంటారు చాలామంది. జీతం లేని పని వాళ్ళగా పని చేసేది ఆడవాళ్ళే. అయితే ఇష్టంతో చేస్తే ఏదైనా కష్టం అనిపించదు. ఆడవాళ్ళందరూ ఇష్టంతోనే చేస్తారు, ఎందుకంటే భర్తకి అని పిల్లలకి చేసి పెట్టడంలో వాళ్ళకు ఒక తృప్తి ఉంటుంది. తర్వాత మళ్ళీ వంటలు చేయడము, భోజనాలకు రెడీ చేయడము, ఒక కూర కాదు 2-3 కూరలు కూడా చేసి పంపాల్సి వస్తుంది ఒక్కోసారి అన్నంతో పాటు. మళ్ళీ వంట చేయడం కూడా చాలా కష్టము. కానీ పిల్లలందరికీ కావాల్సిన ఐటమ్స్ చేసి పెట్టడంలోనే తృప్తి ఉంటుంది. ఇక్కడ చూడండి, నేను తులసి కొట్ట పూజిస్తున్నాను, ఉగాది పండుగ అని క్లియర్ చేస్తున్నాను. కానీ మా బ్రౌనీ, మా పిల్ల వచ్చేసింది. ఇది నేనంటే చాలా ఇష్టం దానికి. నా ఊళ్ళో ఎక్కడున్నా కానీ వచ్చి కూర్చుంటుంది. ఈరోజు మళ్ళీ దేవుని దగ్గర ఉన్న సామాన్లన్నీ తోముకుంటూ ఉన్నాను. ఎందుకోసం అంటే అదే పండగకి రెడీ చేస్తున్నాము. ఇంట్లో వస్తువులన్నీ క్లీన్ చేసుకున్నాము ఆల్రెడీ. ఒకరోజు వర్క్ చేసే వాళ్ళకైతే ఇంట్లో పనులతో పాటు ఎక్స్ట్రా పనులు, మళ్ళీ ఏమైనా పండుగలు అలాంటివి వచ్చినప్పుడు ఎక్స్ట్రా పనులు అన్నీ ఉంటాయి. పని చేసే వాళ్ళు ఎన్ని చేసినా కానీ మనం ఇంట్లో వాళ్ళని చేసినట్లుగా ఉండదు కదా. మన్నుకు తీసుకురావడానికి పోయినా కానీ ఇంటి వాళ్ళు ఉండాలంటారు కదా, అట్లా చాలా పని వాళ్ళకు కూడా ఉంటుంది. ఒక పని కాదు. ఇక్కడ మళ్ళీ నా దగ్గరికి మా పిల్ల వచ్చేసింది చూడండి, బ్రౌనీ. చాలా ముద్దుగా ఉంటుంది. అది ఎవరి దగ్గరికైనా ఈజీగా అట్లే వచ్చేస్తుంది. వచ్చి వాళ్ళు కూర్చుంటుంది. అది చాలా బాగా దగ్గరికి వస్తుందండి. ఇట్లా మన పనులు అంటే చాలా. మళ్ళీ బట్టలు ఉతికేసుకోవడం కానివ్వండి, బట్టలు ఆరేసుకోవడము, సాయంకాలం ఇంటికి వచ్చేసరికి పిల్లలు ఇంటికి స్కూల్ నుంచి వచ్చిన వెంటనే వాళ్ళకు స్నాక్స్ చేసి పెట్టడము, ఇలా ప్రతి ఒక్కటి ఆడవాళ్ళకి పనులు చాలా ఉంటాయి. ఆడవాళ్ళు లేని ఇల్లు చూడడానికి కూడా బాగుండదు. మనము నీట్గా చేసి పెట్టుకుంటేనే మన ఇల్లంతా చాలా ప్రశాంతంగా ఉంటుంది. పండుగ రోజు మాత్రం ప్రతి ఒక్కళ్ళ ఇండ్లని క్లీన్ చేసుకుంటారు. ఇక్కడ కూడా కర్ణాటకలో, మా సైడ్ ఇక్కడ కర్ణాటకలో ప్రతి ఒక్క పండుగను చాలా బాగా సెలబ్రేట్ చేస్తారండి. 2-3 రోజులు చేస్తారు. చాలా వీళ్ళకు ఇక్కడ భక్తి ఎక్కువగా ఉంటుంది. చాలా బాగా చేస్తున్నారు. చాలామంది అనుకుంటూ ఉంటారు, వీళ్ళు వీడియోలు వీళ్ళకి అవసరం అనేసి. కానీ నన్ను చాలామంది ఎంకరేజ్ చేయడం వల్ల నేను వీడియోలు స్టార్ట్ చేశాను యూట్యూబ్లో. ముందుగా నాకు చేయాలని అంతగా ఇంట్రెస్ట్ ఉండేది కాదు. వీడియోలు మాత్రం చేసేవాళ్ళం, మామూలుగా యూట్యూబ్లో పోస్ట్ చేయలేదు. మా వారు ఎక్కువగా వాళ్ళకి ఫోటోగ్రఫీ అంటే చాలా ఇష్టం, అందుకోసమనే వీడియోలు తీసేవాళ్ళు. మా అక్క అనేది చాలా బాగా వీడియోలు చేస్తావు కదా నువ్వు, చెయ్యి అనేసి. కానీ ఎక్కువ ఎంత వర్క్ ఉన్నా కానీ మళ్ళీ వీడియోలు కూడా చేసి యూట్యూబ్లో పెట్టాలంటే చాలా కష్టంగా ఉండేది. వర్క్ చేస్తున్నాం కదా, అందుకోసమని. అయినా కానీ నేను ఎప్పుడు ఇష్టంతో చేశాను, కానీ కష్టం అనిపించలేదు నాకు. మా వారి ప్రోత్సాహంతో నేను ఇవన్నీ వీడియోలు చేస్తున్నాను. అంటే మనం చేసే వీడియోలో చేసే పనులు కొంతమందికి నచ్చుతాయి, కొంతమందికి నచ్చవండి. 90% నాకు అందరూ ఎంకరేజ్ చేసే వాళ్ళే దొరికారు. 10% అంటే ఉంటారు ఎవరైనా కానీ. ప్రతి దాంట్లోనూ చెడు మంచి అనేది ఉంటుంది కదా, అట్లాగే దీంట్లో కూడా చాలామంది నాకు ఎంకరేజ్ చేస్తారు. ఇది మనం వీడియోలు వైరల్ కావాలంటే వాట్సాప్లో స్టేటస్కి పెట్టుకోవచ్చు అనుకుంటారు, కానీ స్టేటస్కి పెట్టుకుంటే ఏమవుతుందంటే చాలామంది చూసినా కానీ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోరు చాలామంది. అలాంటప్పుడు యూట్యూబర్ ఏం చేస్తుందంటే మొత్తం వీడియో చూస్తేనే మాత్రము వ్యూస్ కౌంట్ అవుతున్నాయి. అందుకోసమే చాలామంది
వాట్సాప్లో స్టేటస్ పెట్టుకోవడం బాగుండదు అనిపిస్తుంది నాకు కూడా. మనకు ఇష్టమై మన ఆ, మన వీడియోలు చూసే వాళ్ళకి మాత్రము మనము షేర్ చేస్తే మంచిది. కొంతమంది షేర్ చేసినా కానీ చూసేవాళ్ళు ఉండరు. ఆల్రెడీ 9 గంటలకల్లా నాకు అంత పని అంత వర్క్ అయిపోయింది. ఇంట్లో పని అంతా అయిపించుకొని నేను ఆఫీస్ వర్క్ కానీ వెళ్తున్నాను. చూడండి ఎంత హడావిడో. వర్క్ చేసే వాళ్ళందరికీ ఇలాగే ఉంటుందేమో. నా వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.